మొత్తానికి ఈరోజు హరిహర వీరమల్లు మూవీ ట్రైలర్ అయితే వచ్చింది. ట్రైలర్ ఎలా అనిపించింది, అలాగే వాయిస్ ఓవర్ ఎలా ఉంది, బీజిఎం ఎలా ఉంది, అలాగే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఎలా ఉంది అనేది అనమాట డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నేను ఫస్ట్ అయితే చెప్పాను భయ్య, ఈ మూవీకి కోహినూర్ డెవలప్మెంట్కి సంబంధం ఉంటుందని. ఆ రకంగా ఈ ట్రైలర్ అయితే చూపించారు. అదే కాకుండా ఈ ట్రైలర్లో హైలైట్ ఏంటంటే అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ వేరే లెవెల్లో అయితే ఉంది భయ్య. అసలు నేననమాట అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ ఈ రకంగా ఎలివేషన్ ఇచ్చేలా ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రకంగా వాయిస్ ఓవర్ అయితే ఉంది. అదే కాకుండా బీజిఎం భయ్య, ఓర్ని అమ్మ, ఎంఎం కీరవాణి గారు డ్యూటీ ఎక్కించాడు, ఏం తాగి కొట్టాడరా అనిపించేలా ఆయనైతే ఇచ్చాడు. కొన్ని షార్ట్స్ అయితే వేరే లెవెల్తో ఉన్నాయి భయ్య. ఈ ట్రైలర్ అనమాట 3 నిమిషాలు అయితే ఉంది. 3 నిమిషాల క్లైమాక్స్లో అనమాట వుల్ఫ్ ఫైట్ అయితే ఉంది. ఆ ఫైట్ అనమాట ఒక రేంజ్లో అయితే ఉండబోతుంది. ఆ ఫైట్ అనమాట ఈ మూవీకి హైలైట్గా నిలిచే అవకాశం ఉంది అని నాకైతే అనిపించింది. అదే కాకుండా భయ్య మెయిన్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంట్రీ మాత్రం ఒక రేంజ్లో అయితే ఉంది భయ్య. అసలు ఒక పర్సన్ ఈ రకంగా ఎలా తయారయ్యాడు అనుకునేలా అనమాట. ఇదివరకు చూసిన మూవీలో ఆ రకంగా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేరు. ఈ మూవీలో మాత్రం వేరే లెవెల్తో ఉన్నారు. ఆ లుక్స్ కూడా ఈ మూవీలో చాలా బాగున్నాయి అని క్లియర్గా అయితే చెప్పొచ్చు. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు 3 ఎంట్రీస్ అయితే ఉన్నాయి. ఆ 3 ఎంట్రీస్ కూడా చాలా బాగున్నాయి అని క్లియర్గా అయితే చెప్పొచ్చు భయ్య. నాకైతే వేరే లెవెల్లో అనిపించింది. నాకు ఈ ట్రైలర్ అనమాట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు 2 డైలాగులు అయితే చెప్పారు. ఆ 2 డైలాగ్ మాత్రం చింపేశారు. ఈ రకమైన డైలాగ్స్ అనమాట ఇప్పుడు దాకా ఏ మూవీలో చూడలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే ఈ మూవీ కోసం ఆయన అయితే డైలాగ్ రాశాడంట, ఆయన క్యారెక్టర్ని బేస్ చేసుకుని. అదైతే వేరే లెవెల్ అనిపించింది. అదే కాకుండా ఔరంగజేబ్ బాబీ డియోల్ అనమాట ఈ మూవీలో క్యారెక్టర్ చేస్తున్నాడు అని మనకైతే తెలుసు. అయితే ఆయన అనమాట భారతదేశంలో హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. అయితే హైదరాబాద్లో అనమాట పూర్తిగా వాళ్ళ జెండాని ఎగరాలని ఔరంగజేబ్ అయితే వస్తాడు. ఆ రకంగా మూవీ అనమాట ఒకవైపు కాదు భయ్య, చాలా రకాలుగా టర్న్ అవుతూనే ఉంటుంది. ఆ రకంగా ఈ ట్రైలర్ అయితే ఉంది. ట్రైలర్ మాత్రం ఒక రేంజ్లో అయితే ఉంది భయ్య. నాకు దీంట్లో బీభత్సంగా నచ్చింది ఏంటంటే అర్జున్ దాస్ వాయిస్ ఓవర్, అది కాకుండా బీజిఎం భయ్య. బా ఏమి ఇచ్చాడరా బాబు అనిపించాలని నాకైతే అనిపించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అన్ని శూలాలు బల్లాలు దూసుకొస్తున్నాయి భయ్య. వాటిని ఎదుర్కొనే సీన్ అనమాట ఒక రేంజ్లో అయితే ఉంది. నాకు ఈ ట్రైలర్ అనమాట 3 షార్ట్స్ హైలైట్ అనిపించాయి. ఏంటంటే ట్రైలర్ లాస్ట్లో అనమాట వుల్ఫ్తో ఒక ఫైట్ ఉన్నట్టు మనకైతే చూపించారు. ఇంకోటి అనమాట శూలాలు బల్లాలు దూసుకొచ్చిన షార్ట్ అనమాట. ఇంకోటి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ, అదనమాట బాబీ డియోల్ గారు చెప్తారు. మెరుపులో అనమాట మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గుర్రం మీద అయితే వస్తాడు. వేరే లెవెల్లో అయితే అనిపించింది. నాకైతే ఈసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తాడు అనిపించింది భయ్య. ఇన్నాళ్ళు వెయిట్ చేసిన దానికి ఈ ట్రైలర్ కరెక్ట్ అనమాట వేరే లెవెల్తో ఉంది. మొత్తం 140 షార్ట్స్ అనమాట క్లియర్గా అయితే కట్ చేశారు. అసలు ఎలా ఎటువంటి డౌట్స్ లేకుండా స్టోరీ మీద ఒక క్లారిటీ అయితే తెచ్చారు నాకైతే అనిపించింది. ఈ ట్రైలర్ చూడగానే మీకు ఎలా అనిపించింది అని డెఫినెట్ కామెంట్ చేసి వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్.